వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా ఆమోద ముద్ర పొందింది. రాజీనామాను ఆమోదించారు గవర్నర్ దావర్ చంద్ గెహ్లాట్. ఇక దీనికి ముందర మనం ఒక ట్విస్ట్ కూడా చూసాము. కరెక్ట్ గా కూడా ఇటు సీఎం సిద్ధరామయ్య తన రాజీనామా ఇచ్చే టైంకి గవర్నర్ తాను అందుబాటులో ఉండలేకపోతారు అన్న వార్తలు బయటకు వచ్చాయి. ఎందుకంటే తాను వేరే ప్రాంతంలో ఉండటం, ఆ సమయానికి తనకు రిటర్న్ ఫ్లైట్ ఇంకా కూడా అందుబాటులో లేదంటూ కూడా ఒక ట్విస్ట్ అయితే వెలుగు చూస్తుంది. ఇక ఎట్టకేలకైతే సీఎం సిద్ధరామయ్య గవర్నర్ దావర్ చంద్ కి ఇవ్వటం జరిగింది తన రాజీనామా లేఖను. ఇప్పుడు ఆమోద ముద్ర పొందింది. ఇక నాయకత్వ మార్పులో భాగంగా సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేశారు. అధిష్టానం చెప్పిన మేరకు తాను రాజీనామా చేస్తున్నట్లు, ఇష్టపూర్వకంగానే తాను రాజీనామా చేస్తున్నట్టుగా సీఎం సిద్ధరామయ్య చెప్పడం జరిగింది. గురువారం బెంగళూరు లోక్ భవన్ కార్యదర్శికి రాజీనామా లేఖను అందజేశారు సిద్ధరామయ్య. ఇక గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో రాజీనామాను ఆమోదిస్తూ లోక్ భవన్ ప్రకటన విడుదల చేసింది. కర్ణాటక కేబినెట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు గవర్నర్. ఇక దీంతో డీకే నెక్స్ట్ సీఎం గా తాను ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏదైతే 2.5 ఏళ్ల పవర్ షేరింగ్ ఉందో ఆ పవర్ షేరింగ్ లో ఇప్పుడు పవర్ షిఫ్టింగ్ చోటు చేసుకోబోతోంది. సీఎం సిద్ధరామయ్య తన రాజీనామా లేఖనైతే సమర్పించడం జరిగింది. ఈ మేరకు ఇటు లోక్ భవన్ నుంచి ఆమోద ముద్ర లభించింది. ಮಾಧ್ಯಮದ ಸ್ನೇಹಿತರೆ, ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸ್ಥಾನಕ್ಕೆ ರಾಜ್ಯಪಾಲರ ಭವನದಲ್ಲಿ ರಾಜೀನಾಮೆಯನ್ನ ಸಲ್ಲಿಸಿದ್ದೇನೆ. ರಾಜ್ಯಪಾಲರು ಊರಿನಲ್ಲಿ ಇಲ್ಲ, ಇವತ್ತು ರಾತ್ರಿ ಬರ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿ ಅವರ ಕಚೇರಿನಲ್ಲಿ ತಿಳಿಸಿದ್ರು. ಆದ್ರಿಂದ ರಾಜೀನಾಮೆ ಪತ್ರವನ್ನ ಅವರ ಕಚೇರಿ, ಅವರ ಕಾರ್ಯದರ್ಶಿ ಅವರ ಬಳಿ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. ನಾನು ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, లోక్ భవన్ కార్యదర్శికి తన రాజీనామా లేఖను సీఎం సిద్ధరామయ్య సమర్పించడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. అశోక్ చంద్ గెహ్లాట్ ఆయన గత రాత్రి 7:30 నుంచి 8 లోపు ఆయన ఇండోర్ నుంచి నేరుగా కర్ణాటక చేరుకున్నారు, బెంగళూరు చేరుకున్నారు. అయితే నాయకత్వం మార్పులో భాగంగానే నేరుగా సిద్ధు రాజీనామా సమర్పించారు. రాజీనామా చేసిన తర్వాత ఆయన నేరుగా ప్రెస్ మీట్ లో మాట్లాడారు. తాను ముఖ్యమంత్రి పదవికి అధిష్టానం రాజీనామా చేయమన్నది, ఆ కోణంలో భాగంగానే రాజీనామా చేశాను. తనకు ఎలాంటి అసంతృప్తి లేదు, తాను స్వచ్ఛందంగానే రాజీనామా చేస్తాను, ఇక్కడ ఎవరి ఒత్తిడి లేదంటూ ఆయన గవర్నర్ కార్యదర్శికి ఇచ్చిన లేఖను నేరుగా గవర్నర్ ఆమోదించారు. అయితే నేరుగా గవర్నర్ కార్యాలయం లేఖ ఇచ్చిన తర్వాత ఆయన నేరుగా ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీతో కూడా ఆయన నేరుగా భేటీగా ఉన్నారు. అయితే గత రాత్రి ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుతానికైతే కర్ణాటకలో సిఎల్పి సమావేశం జరగలేదు. సిఎల్పి సమావేశం సిద్ధరామయ్య తిరిగి వచ్చిన తర్వాతనే సిఎల్పి సమావేశం జరుగుతుంది. సిఎల్పి సమావేశం డేట్ కూడా ఇంకా అనౌన్స్ కాలేదు. ఇప్పటికే ఏఐసిసి కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా ఇద్దరు కూడా కర్ణాటకలో తిష్టేశారు. నేరుగా 136 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు, వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. మరోపక్క ఏకగ్రీవానికి సిఎల్పి సమావేశానికి సహకరించాలంటూ ఎమ్మెల్యేలను, సీనియర్ మంత్రులను కూడా వారు కోరుతున్నారు. అయితే సీఎం గా డీకే ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే అని సమాజం చూస్తుంది. మరోపక్క ఇప్పటికీ డిప్యూటీ సీఎంల అంశంలో కూడా నేరుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముగ్గురిని నియమించే అవకాశం ఉంది. ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతను, ఒక లింగాయత్ సామాజిక వర్గానికి సంబంధించిన నేతను, మరొకరిని సీనియర్ నేతను నియమించే అవకాశాలు ఉన్నాయని ఒక ప్రచారం జరుగుతుంది. మరొక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మల్లికార్జున్ ఖర్గే కొడుకు కుమారుడు ప్రియాంక్ ఖర్గేని ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ కొన్ని రకాల డిమాండ్ వినిపిస్తున్నాయి. మరొక బీబీ పాటిల్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ గా ఉన్నారు, సీనియర్ నేతగా, మంత్రిగా గతంలో పనిచేసిన నేపథ్యం ఉంది. ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నారు. మరొకరి మహిళా పేరు కూడా ప్రచారం నడుస్తుంది. అయితే వీళ్ళు ఎవరికి ఉప ముఖ్యమంత్రులు దక్కుతాయి, ఎంతమందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తారనేది కూడా ఇప్పుడు ఒక చర్చ అయింది. ఎందుకంటే ఎవరెవరి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి ఏంటి? ఇప్పటికే సీఎం గా డీకే దాదాపు ప్రమాణ స్వీకారం ఖరారవుతుంది. నేడు గాని రేపు గాని ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నాయి. మరోపక్క బీబీ పాటిల్ తో పాటు మల్లికార్జున్ ఖర్గే, మరో మహిళా నేతకు కూడా మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే, మరో మహిళా నేతకు కూడా డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని
జోరుగా కర్ణాటకలో ప్రచారం నడుస్తుంది. మరోపక్క కర్ణాటకలో సీనియర్ గా ఉన్న సతీష్ జారకిహోళి, ఏదైతే నేరుగా అహిందా ఉద్యమ నేత సిద్ధరామయ్య శిష్యులుగా పేరు పొందిన సతీష్ జారకిహోళి ఇప్పుడు కేపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన్ను పిసిసి అధ్యక్షుడిగా నియమించే అవకాశాలను, ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన రాబోయే రోజుల్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అనిపిస్తుంది. మరోపక్క మంత్రి మండలిలో కూడా అటు సిద్ధరామయ్య వర్గంతో పాటు ఇటు డీకే వర్గం, రెండు వర్గాలను సమన్వయం చేయడమే కాకుండా అధిష్టానం కోటాకు సంబంధించిన మంత్రులు కొంతమంది ఉంటారు, వారిని కూడా సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది. జి పరమేశ్వరన్ లాంటి సీనియర్ నేత ఉన్నారు. ఆయన గతంలో సిద్ధరామయ్య కేబినెట్ లో హోంశాఖ నిర్వర్తించారు. అలాంటి నేతకు ఎలాంటి పదవి ఇస్తారనేది కూడా చూడాలి. మరోపక్క ప్రస్తుతం సిద్ధరామయ్య కేబినెట్ లో పీడబ్ల్యూడీ శాఖ మంత్రిగా ఉన్న సతీష్ జారకిహోళి రాబోయే రోజుల్లో పిసిసి అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం ఉంది. మరోపక్క కేంద్ర ఏదైతే కర్ణాటక కేబినెట్ విస్తరణలో ఎవరెవరికి అవకాశం ఇస్తారు, ఎంతమంది నేతలకు అవకాశం వస్తుంది అనేది కూడా జోరుగా ప్రచారం చేసింది. మూడు విభాగాలు, ఏవైతే అధిష్టానానికి సంబంధించిన నేతలు, మరోపక్క సిద్ధు వర్గానికి సంబంధించిన నేతలు, మరోపక్క డీకే వర్గానికి సంబంధించిన మూడు వర్గాలను సమన్వయం చేయాల్సిన నేపథ్యం ఉంది. కేబినెట్ కూర్పు కూడా అత్యంత పటిష్టంగా రూపొందించే అవకాశం నేరుగా రాహుల్ గాంధీ జోక్యం చేసుకోవడం, రాహుల్ గాంధీ జోక్యంతోనే నేరుగా సిద్ధరామయ్య రాజీనామా చేయడం, ప్రెస్ మీట్ పెట్టడం. అంటే మనం కేబినెట్ రద్దు విషయంలో కూడా చూస్తే తర్వాత వాళ్ళందరూ అంటే సిద్ధరామయ్యకు నమస్కరిస్తూ గారు కొంతమంది ఎమోషనల్ అయిన పరిస్థితిని కూడా చూసాం. మరి ఈసారి కేబినెట్ కూర్పు ఇటు డీకే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది? అంటే పాత వాళ్ళని కంటిన్యూ చేస్తారా, లేకపోతే పాత కొత్తల కలయిక ఏంటి? నేను క్యాబినెట్ లేకి ఇటు సీనియర్లతో పాటు జూనియర్లు కూడా కొంతమందికి అవకాశాలు లెక్కే ఉన్నాయి. సీనియర్లను సమన్వయపరుచుకుంటూ జూనియర్లకు కూడా గత కొంతకాలంగా మంత్రి పదవులు ఇవ్వాలంటూ అధిష్టానంపై ఒత్తిడి చేసిన కొంతమంది యువనేతలకు కూడా, యువకులకు, మహిళలకు కూడా అవకాశం లభించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సిద్ధరామయ్య కేబినెట్ రద్దయినట్టు ప్రకటించారు. మరోపక్క రాబోయే రోజు ఏదైతే కర్ణాటక సీఎం గా డీకే పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేబినెట్ కూర్పు జరిగే అవకాశం. ఈ కేబినెట్ లో ఏవైతే డిప్యూటీ సీఎంలు, ఏదైతే కేంద్రం ఈ డిప్యూటీ సీఎంలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పిన ప్రకారం నడుస్తాయో, లేక డీకే స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఒక చర్చ నడిచింది. దాదాపు 3 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2.5 ఫార్ములాను 6 నెలల ముందే అమలు చేయాల్సిన సిద్ధరామయ్య చివరికి ఎట్టకేలకు పదవి నుంచి ఆయన దిగుతున్నట్టు నేరుగా ప్రకటించారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదు, అధిష్టానం చెప్పింది తాను రాజీనామా చేస్తే నాకు ప్రజలే దేవుళ్ళు, ఓటర్లే దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం అంటూ ఆయన స్పష్టమైన ప్రకటన చేశాడు. రాబోయే రోజుల్లో ఆయన జాతీయ రాజకీయాలకు వెళ్తానంటూ ఒక ప్రచారం నడిచింది. అయితే ఆయన జాతీయ రాజకీయాలకు వెళ్ళనట్టు ప్రకటన చేశారు. తాను కర్ణాటక అసెంబ్లీలోనే ఉంటాను, ఎమ్మెల్యేగా కొనసాగుతానంటూ ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో సిద్ధు వర్గానికి సంబంధించిన మంత్రులు ఎంతమంది అవుతారా, డీకేకి సంబంధించిన వారు ఎంతమంది క్యాబినెట్ లేక వస్తారా, మరొక అధిష్టానానికి సంబంధించిన నేతలు ఎవరెవరు కీలక పాత్ర పోషిస్తారనేది చూడాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిఎల్పి సమావేశానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణతో పాటు సిఎల్పి సమావేశంలో ఎవరు అడ్డం జరగకోకుండా వ్యూహాత్మకంగా పావులు గడుపుతున్నారు. రణదీప్ సుర్జేవాలా, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అయితే 2-3 రోజుల్లో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మూడం ఉంది, మరి అత్యంత సెంటిమెంట్ గా వ్యవహరిస్తాడు డికే శివకుమార్. మూడంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అని కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే జాతకాలు కానీ జాతకాలు అత్యంత బలంగా నమ్మే వ్యక్తి డికే. అయితే ఈ మూఢమాసంలో జనరల్ గా ఆంధ్ర లాంటి ప్రాంతంలో మనం ఎలాంటి పనులు చేయము. అయితే కర్ణాటకలో ఇవి పట్టించుకుంటారంటే డికే శివకుమార్ ఖచ్చితంగా పట్టించుకునే అవకాశం ఉంది. సిద్ధరామయ్య అహిందా ఉద్యమ నేతగా ఆయన ఇలాంటివన్నీ కన్సిడర్ చేసే నేపథ్యం గతంలో కూడా లేదు. ప్రస్తుతం డీకే ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారా, ముహూర్తాలు చూసుకుంటారా, మూడం దాటిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారా, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో నేరుగా ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది కూడా మనకు మరికొద్ది సేపట్లో తేలనున్నది. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను ఇటు లోక్ భవన్ కార్యదర్శికి సమర్పించటము, ఆ తర్వాత సాయంత్రం 7:30 సమయంలో గవర్నర్ రావటము, దీని మీద ఆమోద ముద్ర వేయటం జరిగింది. ఇక ఇప్పుడు కర్ణాటకలో ఇంకా జరగబోయేటువంటి పరిణామాలని మనం చూడబోతున్నాము. ఇక సిఎల్పి సమావేశంలో ఎవరూ కూడా ఇటు డీకే సీఎం అవ్వటానికి అడ్డు చెప్పకుండా ఒక తెలివిగా పావులు కదుపుతున్నట్లుగా మనం చూడొచ్చు. ఇక మరొక వైపు చూస్తే కొత్త మంత్రివర్గం రానుంది. దీంట్లో కూడా మరి పాత వాళ్ళ కొత్త వాళ్ళ కలయికగా ఉండనున్నట్లుంది. ముఖ్యంగా యువతకు అదేవిధంగా మహిళలకి కొంత ప్రాధాన్యత లభించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఆ తర్వాత డీకే ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారనేది కూడా ఒక సందిగ్ధతగా మారింది. ఎందుకంటే మంచి గడియలు చూసుకొని డీకే ప్రమాణ స్వీకారం చేస్తారు, సెంటిమెంట్స్ ఎక్కువ డీకేకి అన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి
ఈ సమయంలో అంటే మరి డిప్యూటీ సీఎం గా ముగ్గురికి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి కేపీసీసీ హోదా ఎవరికి లభించనుంది? కొంతమంది పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సీనియర్ల పేర్లు తెలుస్తుంది. వీటన్నిటి మీద కూడా ఒక ఉత్కంఠ ఆసక్తి కొనసాగుతుంది కర్ణాటక రాజకీయాల్లో.